Yes, very good morning friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీని యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని ఎర్టిగా వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా, సుజుకి ఎర్టిగా. సో మిత్రులారా, అసలు ఇది ఎందుకు చేయాలి, దీని ఆవశ్యకత ఏంటి అనేది మనం అనేక వీడియోస్లో చూపిస్తున్నాం. రీసెంట్గా కూడా నిన్న మొన్న అంటే ఈ లాస్ట్ మంత్లో దాదాపు ఒక 1000కి పైగా బోర్కి వచ్చిన వెహికల్స్ని మనం చేస్తున్నాం. అంటే బోర్కి వచ్చిన వెహికల్స్లో కూడా ఈ లిక్విడ్ని వేసి కొంతకాలం వాళ్ళని ఆ బోర్ చేయించే ఆవశ్యకతను కూడా తప్పిస్తున్నాం. అంటే బోర్కి ఎందుకు వస్తుంది? ఇంజన్లో కార్బన్ డేటా పెరిగినప్పుడు. ఇంజన్లో కార్బన్ ఎందుకు పెరుగుతుంది? ఎక్కువ ఇంజిన్ మనం రన్ చేసినప్పుడు, అంటే డీజిల్ పెట్రోల్ రన్ చేసినప్పుడు. సో ఈ ఎక్కువ వాడకం కలిగిన ప్రతి వాహనానికి కూడా అరుగుదల ఉండటం అనేది సాధారణమైన లక్షణం. దీన్ని మనం కాపాడుకోవాలి అంటే ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాలి. లేదు అంటే వాహనాలు ఏదైతే తరగతుల్లో అంటే ఒక 10,000 కిలోమీటర్లకి సర్వీస్ చేయించాలి, తర్వాత 1,00,000 కిలోమీటర్లు 2,00,000 కిలోమీటర్లు తిరుగుతుంది, తర్వాత బోర్కి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ చేయించుకోవాలి, హెడ్ చేయించుకోవాలి, అదేవిధంగా ఇంజెక్టర్లు చేయించుకోవాలి, అదేవిధంగా అనేక టర్బో అంటే ఏదైనా టర్బో చార్జర్ లాంటిది ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ మెయింటెనెన్స్ థింగ్స్ ఇన్ టు ద ఇంజన్ పార్ట్స్. అంటే ఇంజన్ అనే దాన్ని మనం ఒకసారి చూస్తే మిత్రులారు, ఒకసారి చెక్ చేయండి. నేను చాలా వీడియోస్లో మీకు ఈ యొక్క వాల్యూస్ని తెలియజేయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. మనం దిస్ ఈజ్ అన్ లేటెస్ట్ ఏ మోడల్ అన్న? ఇది 2023 మోడల్, అంటే లాస్ట్ 3 years. సో ఇప్పుడు 3 years కాదు, 2 years కదా, 2 years వెహికల్. సో 2 yearsలో ఎంత తిరిగింది? అరౌండ్ 48,000 కిలోమీటర్ తిరిగింది. సో మిత్రులారా, మనం ఇప్పుడు చూస్తున్నాం వెహికల్లో ఎవ్రీ పార్ట్ ఈస్ గెటింగ్ టు ద న్యూ. ఇప్పుడు ఇంజన్ బోల్ట్ ఇది చూస్తున్నాం చూడండి, ఇది చాలా కంప్లీటెడ్గా న్యూగా కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ ఇంజిన్ పార్ట్ సేమ్. ఇక్కడ మనకి హీట్ తగులుతూ ఉంది ఈ పార్ట్కి. చూడండి, ఈ హీట్ తగిలిన పార్ట్ మాత్రం ఖచ్చితంగా దాని యొక్క అంటే ఆ వేడి చల్లదనానికి మెటల్ ఆక్సిడేషన్ అవుతుందన్నమాట. మెటల్ ఆక్సిడేషన్ అయినప్పుడు మెటల్ రంగు మారిపోతుంది. సో మరి ఇక్కడ అల్యూమినియం ఉంది కదా, మరి కంబషన్ ఛాంబర్లో దానికి ఆక్సిడేషన్ అవ్వట్లేదా అంటే దాని లోపల చాలా సిలిండర్స్ ఉన్నాయి. అంటే ఆ లోపల ఒకటి మేజర్ సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్ని నిలబెట్టి ఉంచగలిగే ఇంజిన్ హెడ్ హోల్ ఉంటుంది. ఆ హోల్ మీద ఆ హోల్ లోపల సిలిండర్ ఉంటుంది. సో దాని మీద కంబషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియాలో మాత్రమే కంబషన్ జరుగుతుంది. కంబషన్ జరిగిన తర్వాత ఇన్లెట్, ఎగ్జాస్ట్ అనే దాని ఈ ఎగ్జాస్ట్ నుంచి ఇంజిన్ నుంచి బయటికి ఏదైతే ఎగ్జాస్ట్ కంప్రెషన్ వాయువులన్నీ కూడా బయటికి ఉద్గార వాయువులు అంటారు వాటిని, అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనకి తెలియాల్సిన మేజర్ ఇండికేషన్ ఏంటంటే ఇంజిన్ టెంపరేచర్ అయ్యే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇంజిన్ మెటల్ కూడా లిటిల్ బిట్ సింకనైజ్ విత్ దట్ న్యాచురల్ కలర్. అంటే ప్రీవియస్లో తెల్లగా తళతళలాడుతూ ఉంటుంది కొత్త బండి తీసుకున్నప్పుడు. ఆటోమేటిక్గా ఆ తర్వాత కొన్ని రోజులకి దాని కలర్ని ప్రభావితం చేస్తూ నష్టపోతుంది. సో ఆ తర్వాత ఇంకా నష్టపోతుంది. సో ఈ విషయాన్ని మనం పెట్రోల్ వెహికల్ చూస్తున్నాం మిత్రులారా. సో ఈ విషయాన్ని మనం ప్రతి వాహనదారుడు కూడా ప్రతి వాహనంలో చూడొచ్చు. లైక్ ఇదిగో బ్యాటరీ చూడండి, బ్యాటరీ కేసు ఎలా ఉంది, చిన్న దాని మీద ఏదో ఒక రస్ట్ ఫార్మింగ్ జరిగిపోయింది. ఈ రస్ట్ బ్యాటరీ నుంచి వచ్చిందా, బ్యాటరీ లోనే ఉందా, బ్యాటరీ కోసం మరి ఎన్విరాన్మెంట్లో ఇంకేమన్నా తయారైందా, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సేమ్ హెడ్ లైట్ మిర్రర్స్ మనం చూస్తాం. పర్టికులర్ ఇదంతా కూడా కంప్లీట్ వైట్ ట్రాన్స్పరెంట్, అంటే చాలా క్లియర్గా ఉంది. సో ఇదే హెడ్ లైట్ ఇంకా కొన్ని ఇయర్స్ కనుక పోయినట్లయితే దీని మీద ఒక డార్క్ లేయర్ ఏర్పడుతుంది. అంటే ప్రతి మెటీరియల్ కూడా ఎన్విరాన్మెంట్లో ఆక్సిడేషన్ అవుతుంది. అంటే మనం పురాతన గుడులు చూస్తాం, చాలా ఓల్డ్ టెంపుల్స్. ఆ టెంపుల్స్ రాయి మీద కనుక మనం చేయి పెడితే చదునుగా ఉండదు, గొగ్గిరిగా ఉంటుంది. అంటే చిన్న ప్లెక్స్, ఇసుక లాంటి చిన్న రేణువులలాగా ఊడిపోతుంది అది. అంటే రాయిని కూడా ఆక్సిజన్ కబళించి వేస్తుంది. అంటే ఆక్సిజన్ వదలని, ఆక్సిడేషన్ అవ్వని వస్తువు అంటూ ఈ సృష్టిలో లేదు. ఇది సృష్టి ధర్మం.
ఈ ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన వాహనాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు మన శరీరం ఉంది, ఏ రోజుకి ఆ రోజు ఉద్గారాలు వస్తూ ఉన్నాయి, ఆ రోజుకి మనం టాయిలెట్స్కి బాత్రూమ్కి వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలాగే మన శరీరంలో ఉండే ఇంకా వ్యాప్తి చెందేవి ఇంకా అలాంటివి ఏదైనా వేస్ట్ మెటీరియల్ కనుక ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఇలాంటివి అవి కొన్ని రకాల మందులతోటి వెళ్ళిపోతాయి. అలాగే మానవ దేహం 100 సంవత్సరాలు అంటే సుమారు 100 సంవత్సరాలు ఈ దేహం పనిచేస్తూ ఉంది. మనిషి తయారు చేసిన ఒక వస్తువు, దీనికి అయితే మెటల్కి ఎక్స్పైరీ డేట్ లేదు, ఎందుకంటే ఇది దాదాపు 100 ఏళ్ళు పనిచేస్తుంది. ఈ ప్లాస్టిక్ ఒక 50-60 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు అంటే 5-6 ఏళ్ళు బేస్డ్ ఆన్ డెన్సిటీని బట్టి పనిచేస్తుంది. ఈ రబ్బర్ ట్యూబ్ అయితే ఒక 10-12 ఏళ్ళు, 5-6 ఏళ్ళ నుంచి 10-12 ఏళ్ళు పనిచేస్తుంది. ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మెటీరియల్కి, అంటే ఇక్కడ ఉండే మెటీరియల్ ప్లాస్టిక్ ఉంది, ఐరన్ ఉంది, అల్యూమినియం ఉంది, జింక్ ఉంది, ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ అలాయ్ వీల్స్ అన్నీ కూడా అలాయ్ మెటీరియల్ ఉంది. ఇలా అనేక రకాల మెటీరియల్ సమ్మేళనమే ఈ వాహనం. అంటే దేనికి ఎంత డెన్సిటీ ఉంది, ఎంత టెంపరేచర్ వస్తూ ఉంది, ఎంత రెసిస్టెన్స్ కావాలి, ఆ రెసిస్టెన్స్కి ఏ విధంగా ఆ వాహనాన్ని మనం తయారు చేయాలి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ గైడ్ లా ఉంటుంది. ఈ లా ప్రకారం తయారు చేస్తారు. సరే, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఇన్ని తయారు చేసినప్పటికీ మనం 10,000 కిలోమీటర్లకు పెట్టే సర్వీసు 30,000 వరకు ఎక్స్టెన్షన్ చేయడానికి ఏమైనా ఉపకారిణి ఉందా, ఏదైనా ఉపయోగపడుతుందా? ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఆ 30,000 కిలోమీటర్ల నుంచి 1,00,000 కిలోమీటర్కి ఏదైనా ఎన్హాన్స్ చేస్తుందా? అది అసలు అవకాశం లేదు. అంటే వాహనం తయారు చేసినప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లాకు లోబడి అది పనిచేస్తుంది అనేదాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది మిత్రులారా. సో కాబట్టి ఈ వాహనానికి మెయింటెనెన్స్ లా అనేది ఒకటి ఉంది. ఎక్స్పెండిచర్ అనేది మెయింటెనెన్స్ లా ద్వారానే మనకి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది. దాన్ని ఎంతో కొంత మనం సామాన్యులుగా తగ్గించుకోగలిగితే మనకు ఒక ఉపయోగం కలుగుతుంది. అంటే సామాన్యమైన డబ్బులతో కూడుకున్న ఉపయోగం కలుగుతుంది. ఈ ఎక్స్పెండిచర్ని తగ్గించే వ్యవస్థనే మనం ఇప్పుడు సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే ఒక మెటీరియల్ చేసాం. దాని తర్వాత యాంటీడాట్ ప్లస్ ఆఫ్టర్ 7 years ఆఫ్ హిస్టరీ ఇంకా సక్సెస్ఫుల్ మ్యాటర్ని తయారు చేయాలి అని చెప్పేసి దీనికి వాల్యూస్ పెట్టేశాం. ఎన్హాన్స్ ఇంజిన్ పవర్, లైఫ్ విత్ సూపర్ నానో రోబో పవర్ బూస్టర్స్. అంటే దీని యొక్క అర్థం నానో టెక్నాలజీలో ఇంకా సూపర్ నానోకి వెళ్ళి దానిలో ఒక పవర్ బూస్టర్స్ని క్రియేట్ చేసి ఆ పవర్ బూస్టర్సే ఇంజన్లో కూడా అక్యుములేట్, అంటే ఎయిర్ ఫ్యూయల్కి రెండింటికి ఒక నానో బాండేజ్గా ఉండే విధానాన్ని ఇక్కడ మనం పెంపొందించడం జరిగింది. మిత్రులారా, ఒకసారి అర్థం చేసుకోండి. 100 సంవత్సరాల, 120 సంవత్సరాల, గత 200 సంవత్సరాల, లేకపోతే 100, 120, 200 ఎందుకు చెప్తున్నానంటే అప్డేటెడ్ ఎన్నో అప్డేట్స్ వచ్చే ఉన్నాయి ఈ 200 సంవత్సరాల హిస్టరీలో. ఇప్పటికి మనం ఈ మాత్రం ఇంజన్లు మనం వాడుకోగలుగుతున్నాం. దీనికన్నా ఇంకా గొప్పవి లేవా అంటే ఎందుకు లేవు? ఏవియేషన్ టెక్నాలజీలో జెట్ ఇంజన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇంకా రాకెట్ ఇంజన్స్, ఇంకా సూపర్ జెట్, పవర్ జెట్ ఇంజన్స్. సో అంటే ఇక్కడి నుంచి మనం ఇంకా ఇంజన్ రంగంలో అద్భుతాలను సాధించాం. కానీ అది కొద్దిపాటి ప్రగతి మాత్రమే. అంటే అది కేవలం హైలీ కమర్షియల్ యూసేజ్కి మాత్రమే మనం వాడుకోగలుగుతున్నాం. నేల మీద తిరిగే వాటికి మాత్రం ఈ మెటీరియలే వాడుతున్నాం. గాల్లోకి ఎగిరేదానికి ఇంకొక మెటీరియల్ ఇదే ఇంజన్లో అప్డేటెడ్ మెటీరియల్ ఉంది. ఆ అప్డేటెడ్ మెటీరియల్ని ఈ నేల మీద తిరిగేదానికి వాడకూడదా అంటే ఖచ్చితంగా వాడచ్చు. వాడకూడదని ఏం లేదు. కాకపోతే హైలీ బడ్జెట్, ఎక్స్పెన్సివ్. రెండోది, అంత విశాలమైన రోడ్స్, అంత విశాలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఈ సిలబస్ అంతా మనకి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కట్ చేస్తే మీ వాహనానికి మీరు ఎంత నష్టపోతున్నారు అనే విధానాన్ని కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తా. అన్న, సుమారు ఇప్పటికి మనం ఎంత ఖర్చు పెట్టుంటాం ఈ బండి కొన్న దగ్గర నుంచి అంటే ఇంకా అదే 48,000 కిలోమీటర్లు అంటే నాకు 15 వస్తుంది హైవే మీద, లోకల్లో 12. సో యావరేజ్ 13. ఇంకా దాని ప్రకారం 48,000 కిలోమీటర్లు తిరిగాను. 40 పర్ కిలోమీటర్కి ఎంత ఖర్చు అయింది సుమారు? 12 అంటే 9 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ అంటే వేరు, మరి సపరేట్ కలుపుకోండి. అది కూడా కలపాలిగా. అంటే రెగ్యులర్ ఖర్చు ఏమో 40,000 డివైడెడ్ బై ఇంటూ 9 రూపాయలు. 9 రూపాయలు పెట్రోల్ కదా ఇది. 110 కదా, 110 కదా ఇప్పుడు రేటు. అవును, 110 డివైడెడ్ బై 12, 4,32,000. 4,32,000. ఎస్. ఇప్పుడు మీరు ఈ బండి ఎంత కొన్నారన్న? ఇది 12 పాయింట్ చేంజ్ అయింది. 12 లక్షలు, 1280. 13 లక్షలకు కొన్నాం. ఇప్పుడు 45,000 మాత్రమే తిరిగాం. 4,00,000
32,000. 32,000 మీరు ఖర్చు పెట్టిన పెట్రోల్ ఛార్జ్. ఇది కాకుండా మెయింటెనెన్స్ అన్న మెయింటెనెన్స్ ఏముంది, కామన్గానే 6,000 మినిమం. ఎవరీ 10,000కి ఒక 6,000 కిలోమీటర్లు, 6,000 రూపాయలు. అంటే 4 6లు 24,000 ఇది ఖర్చు అయింది. 4,30కి ఇంకొక 24,000 యాడ్ ఆన్ అయింది. ఇది కాకుండా మనకి ఇంజన్ రెగ్యులర్ ప్రాసెస్లో సరే కొత్త వెహికలే కాబట్టి ఇంక అంతకన్నా లేదు. సో 4,50,000 రూపాయల చిలుకురు మనకి ఖర్చు అయిపోయింది ఇప్పుడు. అంటే పర్ కిలోమీటర్ 10 రూపీస్ పడింది. ఇప్పుడు ఈ విధానంలో ఇది 5 రూపాయలు 6 రూపాయలు పడింది అనుకో, ఒక 4 రూపాయలు మనకి సేవేగా, ఖచ్చితంగా సేవే. సో ఈ 40,000కి ఇంటూ 4 రూపాయలు వేస్తే 1,60,000 రూపాయలు మనకి సేవ్ అయినట్టు. ఓకే, ఈ వాల్యూని ఎవడు చేయగలుగుతాడు? ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ చేస్తాడా? 12, 15 నేను ఇంతే మైలేజ్ ఇచ్చాను, నువ్వు ఇష్టమైతే వాడుకో లేకపోతే లేదు. ఒక మెకానిక్ ఏదైనా రిపేర్ అయితే ఆప్టిమైజ్ చేస్తాడు, దీనికి ఆల్టరేషన్ చేస్తాడు, లేదంటే కొత్త టూల్ బిగిస్తాడు. మా నాన్నగారు కూడా వాడారు కదా ఇంతకుముందు, బండికి వాడారు, మైలేజ్ పెరిగిందన్నారు. మా తమ్ముడు కారుకి వాడాడు. సో అందుకని నేను కూడా చేయించుకుందామని మీకు 2-3 టైమ్స్ కాల్ చేశాను, కానీ మీరు అందుబాటులో లేక ఇంకా కుదరలేదు. సో ఇప్పుడు ఇది మనకి ఏం జరుగుతుందంటే, మనం ఖర్చు పెట్టే వ్యవస్థ ఒకటి ఉంది. ప్రతిదానికి ఖర్చు. మనం కూడా లేచి తిరగాలంటే తిండి తినాలి, అంతే కదా. తిండి తింటేనే లేచి తిరుగుతాం, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్లు ఎక్కించుకోవాలి. సో ఆ ప్యాకెట్లు ముఖ్యమా, ఈ తిండి ముఖ్యమా అంటే, తిండి ఏమో రా మెటీరియల్, ఇది బాడీలోకి ఇవ్వగానే బాడీ తీసుకొని ప్యాకెట్ లాంటి మెటీరియల్ని తయారు చేసుకుంటుంది. సో నేరుగా నేను ప్యాకెట్లో ఎక్కించుకునే అలవాటు ఉంది నాకు రోజు అంటే, ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్లా అంతా బయట జరగాలి అంటే ప్యాకెట్లో రోజుకి ఇక్కడ తిండి ఏమో 100 రూపాయలు 500 అయిపోద్ది రోజుకి. బాగా తింటే 500, లేదా ఒక రకంగా తింటే 100 రూపాయలు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే 5-6 వేల రూపాయలు ఖర్చు అయింది ప్యాకెట్లకి. ఒక రోజుకి గ్లూకోజ్ వ్యవస్థ శరీరానికి అంత కన్జ్యూమ్ అయింది. కానీ ఈ వ్యవస్థని మనం వ్యవస్థీకృతం చేసుకోవాలంటే ఖర్చుని తగ్గించుకోవాలి. ఆ తగ్గించే వ్యవస్థే ఇప్పుడు మన ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్. సో ఒకసారి మీరు ఇంజిన్ స్టార్ట్ చేయండి. సో మిత్రులారా, మనం ఇప్పటి వరకు చేసిన డిస్కషన్ ఏంటి అంటే, ఎక్కడ ఎక్స్పెండిచర్ లాస్ అవుతుందని తెలియజేసే ప్రయత్నం చెప్తున్నాం. ఆ తెలియజేసే ప్రయత్నంలో ప్రతి వాహనానికి కూడా ఒక్కొక్క పారామీటర్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లోనే ఈ వాల్యూస్ విలువలు అన్నీ మనకు తెలుస్తాయి. సో ఇప్పుడు మనం ఈ వెహికల్ 40,000 తిరిగింది, అది ఒకసారి ఏసీ ఆఫ్ చేయండి. ఆఫ్లోనే ఉందా? ఓకే, రైట్. సో మనం ఇది ఎయిర్ ఇన్లెట్ ద్వారా ఇస్తున్నామండి. ఇది పెట్రోల్ ఇంజన్, ఓకే, ఎర్టిగా వెహికల్. సో ఈ వెహికల్కి మనం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలో కూడా మీకు చేసే విధానంలోనే చూపిస్తున్నాను. అండ్ ఇది ఒక నానో బూస్టర్, నానో టెక్నాలజీ, సూపర్ నానో కింద అడ్వాన్స్డ్ టెక్నాలజీ కింద కన్వర్ట్ అయింది. సో ఇది వెహికల్లో కంబషన్ టైంలో ఒక నానో యాక్టివేటర్గా మారి ఎయిర్ని ఫ్యూయల్ని మోర్గా బాండేజ్ చేసి దాని ద్వారా పికప్ అందిస్తుంది. సో దీనికి జర్మను, ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత క్వాలిటీ సైన్స్ని ఈ రోజుకి కూడా విశదీకరించలేదు. కానీ మన వేదాలలో, వేద శాస్త్రాలలో దీనికి సంబంధించిన సమన్వయమైన విచారణ, సమన్వయమైన రెమెడీస్ మన వేదాల్లో ఉన్నాయి. సో మేము గత 21 సంవత్సరాలుగా ఈ యొక్క వేద శాస్త్రాన్ని అనేక రకాలుగా అధ్యయనాలు చేస్తూ అనేక కొత్త టెక్నాలజీ, సుమారు ఒక 22 రకాల ఇంజనీరింగ్ వ్యవస్థల్లో అద్భుతాలను సాధించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మిత్రులారా. దానికి సమకాలికంగానే సో సాధారణ వాహనంలో దానికి ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తే ఒక 40% వరకు కూడా ఫ్యూయల్ అనేది పెరగటం, ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తగ్గటం, మైలేజ్ పెరగటం, అండ్ ఇంజిన్ ఆయిల్ లైఫ్, ఇంజిన్ లైఫ్, ఇంజిన్ స్మూత్నెస్, వైబ్రేషన్స్ అన్నీ కూడా నార్మల్ అవ్వటం, ఇలాంటివి ఎన్నో రకాల అద్భుతాలు వాహనాలకి జరుగుతాయి. అంటే దీనివల్ల ప్రతి వాహనదారుడు తను ఖర్చు పెట్టే వ్యవస్థను తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు మిత్రులారా, మీరు ఖర్చు పెడుతున్నది 100 రూపాయల పెట్రోల్ మన ఇంజెక్షన్ చేయించినా కొట్టించాల్సిందే, చేయించకపోయినా కొట్టించాల్సిందే. సో ఆ 100 రూపాయల పెట్రోల్, 110 రూపాయల పెట్రోల్లో ఒక 40 రూపాయలు 50 రూపాయలు మనకు ఆదాయం కింద కనుక మారినట్లయితే అది సామాన్యుడికి ఒక వరం. సో అదేవిధంగా అదంతా ఎన్విరాన్మెంట్లో ఒక పొల్యూటెడ్ ఎలిమెంట్స్ కిందకు వెళ్ళిపోతుంది. పొల్యూటెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఆర్సెనిక్ గ్యాసెస్ ఉంటాయి, దానిలో టాక్సినైజర్ గ్యాసెస్ ఉంటాయి. దానివల్ల ఎన్నో రకాల వ్యాధులు, చర్మ వ్యాధుల దగ్గర నుంచి క్యాన్సర్ దగ్గర నుంచి ఎన్నో రకాల వ్యాధులు ప్రభావితం చేస్తూ ఉన్నాయి.
సో వీటన్నిటిని మనం ఎలా తగ్గించుకోగలం, ఏం చేసి తగ్గించుకోగలం అంటే మనం ఖర్చు పెడుతున్న ఖర్చు అనే వ్యవస్థ మనకు ఆదాయం కాకపోవడం ఒక రకంగా అయితే, మన లగ్జరీ మన పరిధి కొంత పరిధిలోనే ఉంటే ఇది ఎన్విరాన్మెంట్ రాబోయే భవిష్యత్తు తరాలకి ఇది నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ భవిష్యత్తు తరాలను మనం ఏ విధంగా కాపాడుకోవాలో కూడా మనకు అర్థం కాని పరిధి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ విషయంలో సామాన్యమైన ఆలోచనలు చేస్తూ నేను నా దేశానికి, నా నేచర్కి, నా ప్రపంచానికి నేను ఏమి ఇవ్వగలను అంటే, నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ చెడు చేయకుండా ఉండు అని మనకి వేదము ధర్మం ఎప్పుడో చెప్పింది. సో చెడు చేయకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించగలుగుతాడు. అదేవిధంగా ఆ సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉండేదానికి దోహదపడతారు. సో కాబట్టి ఈ విధానాన్ని మీరు అర్థం చేసుకొని ప్రతి వ్యక్తి కూడా ఈ విధానాన్ని ఆలోచించి ప్రతి వాహనానికి కూడా మీరు ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనే దాన్ని మీ వాహనానికి చేయించుకుంటూ, సో మీ వాహనాన్ని ఎక్కువ కాలం మన్నించే విధంగా, అండ్ వెహికల్స్ తొందరగా ట్రబుల్స్ రావడానికి మేజర్ కారణం ఏంటంటే ఇంజిన్లో ఉండే కార్బనే. ఈ కార్బన్ తగ్గించే ప్రయత్నం కనుక మనం చేసుకోగలిగితే వాహనం ఆటోమేటిక్గా లైఫ్ టైం పెరుగుతుంది. ఈ వాహనానికి సంబంధించి అనేక అద్భుతాలు మీరు చూడగలుగుతారు. అదేవిధంగా మనం హైడ్రోజన్ వెహికల్స్ గురించి మనం అతి త్వరలో ఒక కొత్త అప్డేట్ అనేది మీకు అందరికీ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో కాబట్టి ఈ హైడ్రోజన్ వెహికల్ యొక్క ఉత్పాదకత ఏంటి, దాని యొక్క మంచితనం ఏంటి, అది ఏ విధంగా చేస్తే ఏ విధంగా దాన్ని మనం అనుభవించుకోగలుగుతాము, మనం ఎగ్జిస్టింగ్ వెహికల్కి మనం వాడుకోగలుగుతాం అనే విధానాన్ని కూడా మీకు అతి త్వరలో మీకు ఇదే విధంగా డెమాన్స్ట్రేషన్స్ కూడా చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యుబుల్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. హైడ్రోజన్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఫ్యూయల్ అండ్ మోస్ట్ కన్వీనియంట్ ఫ్యూయల్ ఫర్ ద నేచర్ లా. ప్రకృతి ధర్మానికి దగ్గరగా ఉంటుంది మిత్రులారా అది. సో అది ఎక్కడ ప్రకృతిని అన్యాయం చేయదు, ప్రకృతి ఇబ్బంది పడే పరిస్థితిని కూడా అది కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే హైడ్రోజన్కి అంత మంచి పవర్ ఉంది. సో ఆ హైడ్రోజన్ అనేది రాబోయే ప్రత్యామ్నాయ ఇంధనంగా కనుక మనకు మారినట్లయితే ఈ యొక్క ప్రకృతిలో ఉండే దుష్ఫలితాలు, దుష్ప్రభావాలు అన్నీ కూడా పోయి ప్రతి మానవుడు కూడా శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి అయితే మనకి దోహదపడుతుంది. ఆ విషయాన్ని మీరు అంటే లాస్ట్ ఈ 100 years అంటే మన ఒక జనరేషన్ ఇప్పుడు 90, 80 తర్వాత 90, 70 తర్వాత పుట్టిన వ్యక్తులకి బాగా అర్థమైంది. ఎందుకంటే రేడియో దగ్గర నుంచి, మనం టీవీ దగ్గర నుంచి, మొబైల్ దగ్గర నుంచి టెక్నాలజీలో విచ్ఛిన్నము, అవిచ్ఛిన్నము 2 రకాలు ఉన్నాయి. విచ్ఛిన్నమైన ప్రక్రియలకు వెళ్ళిపోయాం. ఈ విచ్ఛిన్నమైన ప్రక్రియలకు వెళ్ళిపోవడం ద్వారా టెక్నాలజీ అనేది యూనివర్సల్ సైన్స్ కాస్త యూనివర్సల్ డెస్ట్రాయర్గా మారిపోయింది. సో ఈ యూనివర్సల్ డెస్ట్రాయర్ అనే దానికి ఎలా చేయొచ్చు. ఎలా చెప్పుకోగలుగుతున్నామంటే స్లోగా డ్రాప్ బై డ్రాపే చేయాలి, ఊరికి అట్లా హ్యాండిల్ చేయండి అంతే స్లోగా. సో ఎలా చెప్పుకోగలుగుతున్నాము అంటే వాహనదారులకి ఎదురయ్యే అనేక రకాలైన వ్యవస్థలు ఇబ్బంది పడతా ఉన్నాయి. సో అది అంటే దీనిలో కార్బన్ తయారవుతుంది, ఆ కార్బన్ దీన్నే తినేస్తుంది. దీనికన్నా ముందల అది బహిర్గతం అవుతుంది కదా బయట నుంచి. ఆ బయటకు వచ్చిన వాల్యూస్ అనేక రకాల హెల్త్ ఇష్యూస్కి ప్రాబ్లం అవుతున్నాయి. అంటే ఒక వాహనం ప్రొడ్యూస్ చేసిన కార్బన్ మనిషికి, మానవాళికి అంత మంచిది కాదు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. సో మనిషికి ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. మనిషికి ఎలా జబ్బులు వస్తున్నాయో వాహనానికి కూడా అలానే జబ్బు వస్తుంది. కంబషన్ రెడీగా లేదు, హార్ట్ ఫెయిల్యూరు, లేకపోతే రియల్ కంబషన్ జరగట్లేదు, కంబషన్ ఇన్ఎఫిషియన్సీ ఉంది, లేకపోతే కార్బన్ ఎక్కువ ఉత్పాదన జరిగిపోయి ఇంజెక్టర్లు డ్యామేజ్ అయిపోయినాయి, లేకపోతే టర్బో డ్యామేజ్ అయింది, ఇంజిన్ ఆయిల్ వల్ల బోర్కు వచ్చేసింది, రింగ్స్ సరిగిపోయినాయి, హెడ్ పోయింది, హెడ్ గ్యాస్కెట్ పోయింది, టెంపరేచర్స్ వచ్చేసినాయి. ఈ ఎండాకాలంలో వినిపించే ట్రబుల్స్ అన్నమాట ఇవన్నీ. సో వీటన్నిటికీ ఆపోజిట్గా ఈ యొక్క నానో రోబోటిక్ సైన్స్ పనిచేస్తుంది. అంటే దీని యొక్క విలువలు ఏం జరుగుతున్నాయి అంటే వితిన్ మినిట్స్లోనే ఇంజిన్ టెంపరేచర్ని కూల్ కంబషన్గా మార్చేస్తుంది. కూల్ కంబషన్గా మార్చడం వల్ల ప్రతి వాహనదారుడు కూడా తన యొక్క వాహన విలువల్ని కూడా 100% యాక్సెప్టెన్సీలో ఎంజాయ్ చేయొచ్చు. అంటే కూల్ కంబషన్ జరగాల్సిన నిష్పత్తి అంటే యాంబియంట్ టెంపరేచర్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఎండాకాలం 38, 39, 40 degrees ఆల్రెడీ టెంపరేచర్ దాపరించింది. హ్యూమన్ బాడీ టెంపరేచర్ రియల్ టెంపరేచర్ వచ్చేసరికి 33 degrees అంటే 33 అంటే 97, 98 సెల్సియస్ అనమాట.
సో ఫారెన్ హీట్లో 97 ఫారెన్ హీటు 33 డిగ్రీ సెల్సియస్. సో ఈ 33 తర్వాత 34 వచ్చిందనుకోండి, మన శరీర ధార్మికత దాన్ని తట్టుకోలేదు. 35, 36, 37, 38, 40, 42, 40 అనగానే డీహైడ్రేషన్ స్టార్ట్ అయింది. అంటే మన శరీరంలో 33 ఉంటే ఈ 33కి ఇంకొక 5 డిగ్రీలు యాడ్ అయితే 5 6 అంటే 6% రేషియో మన శరీరంలో ఉన్న దానికన్నా 6% రేషియో ఇంక్రీజ్ అయినట్టు. అంటే 6%కే మనం తట్టుకోలేకపోతున్నాం. 40, 45 దాకా వెళితే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఒకసారి మనం యాంటీడాట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంజన్ నాయిస్ వినండి మిత్రులారా. ఇంజన్ కమ్స్ టు ద నార్మల్ సౌండ్ అండ్ టెంపరేచర్స్ కూడా తగ్గిపోతాయి. ఇంజన్ చాలా తక్కువ దీంతో రన్ అవుతూ ఉంటుంది. దాదాపు గుంటూరు నుంచి వచ్చారు కదా మీరు. ఇంజన్ టెంపరేచర్స్ మన ఈ కొద్ది నిమిషాల్లోనే టెంపరేచర్స్ కుడ్ కమ్ టు డౌన్, నార్మల్ అయిపోయింది. ఇంజన్ నాయిస్ తగ్గిపోయింది. ఓకే, సో విలువలన్నీ కూడా వితిన్ మినిట్స్లోనే మనకి తెలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో మిత్రులారా, ఈ విధానాన్ని మనం అనేక రకాలుగా కొన్ని వందల వేల వీడియోస్లో వెహికల్ బోర్కు రాకుండా చేయొచ్చు, బోర్కు వచ్చిన వెహికల్ ఇంకా అంతకన్నా డ్యామేజ్ కాకుండా చేయొచ్చు. ఓకే, అనేక రకాల దుష్ప్రభావాలని బారిన పడకుండా ఇంజన్ మెయింటెనెన్స్కి రాకుండా చేయొచ్చు. అన్న ఎప్పుడన్నా ఈ సౌండ్ మీరు ఎప్పుడు విన్నారు చెప్పండి అన్న? ఇంజన్ స్టార్ట్ చేస్తే అసలు ఈ నాయిస్ ఎప్పుడన్నా తెలిసిందా మీకు? కొన్న కొత్తలో వచ్చింది. సో 45,000 కిలోమీటర్, 48,000 తర్వాత సేమ్ వాల్యూ మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది. బండిని టచ్ చేస్తేనే ఇది రన్ అవుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ ఇంజిన్ నాయిస్ కూడా బానెట్ క్లోజ్ చేస్తే మనకు తెలియట్లేదు కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ అడ్వాన్స్డ్ వాల్యూస్. అంటే ఇంజన్లో ఒక రియల్ కంబషన్ జరుగుతుంది. దీని అర్థం ఏంటి అంటే ఇంజన్లో రియల్ కంబషన్ ఎప్పుడైతే జరిగిద్దో ఇంజన్ పవర్ అయితే పెరిగిద్ది, మైలేజ్ పెరిగిద్ది, స్మూత్నెస్ పెరిగిద్ది, లైఫ్ టైం ఇంక్రీజ్ అయ్యిద్ది, ఇంజిన్ ఆయిల్ లైఫ్ టైం ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇంజిన్ ఆయిల్ అనేది గాఢతకి గురి అవ్వదు. ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ బాగుందో ఇంజిన్ లైఫ్ అంతా బాగున్నట్టే కదా. అంతే కదా. సో అప్పుడు 10,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మార్చే పని లేదు. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్లకు లేదు. ఇప్పుడు మనం చేసింది 1,00,000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది యాంటీడాట్ ప్లస్. మనం పాతది చేసింది 30,000కి, 10,000ది 30,000కి వెళ్ళేది. ఇప్పుడు ఇది వచ్చేసరికి 1,00,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. సో ఈ 1,00,000 కిలోమీటర్ల వరకు వెహికల్ నెవర్ గోస్ టు ఎనీ మెయింటెనెన్స్. ఒకవేళ ఏమైనా ఆయిల్ తగ్గితే ఆయిల్ పోసుకోవడమే. ఈ ఎండలకి తగ్గుతుంది, ఎందుకంటే ఆయిల్ డెన్సిటీ కూడా 40 డిగ్రీస్ మ్యాక్సిమం. ఇప్పుడు 5/30, 15/35, 40 ఇట్లా ఉన్నాయి ఆయిల్ గ్రేడ్స్. దాని అర్థం ఏంటి అంటే 15 డిగ్రీస్ లో టెంపరేచరు, 40 డిగ్రీస్ హైయెస్ట్ టెంపరేచర్. సో 530 అంటే మనకు 40 50 దాకా కూడా వస్తుంది. మనకు ఆల్మోస్ట్ 50 క్రాస్ అవుతుంది. అందుకే ఇంజిన్ ఆయిల్ ఎవాపరేట్ అయింది. ఎవాపరేట్ అయిన ఆయిల్ మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. అంతకు మించి దీంట్లో ఇంకా మళ్ళీ కొత్తగా మనకేం ఇబ్బంది పెట్టేది లేదు. ఫిల్టర్లు కూడా ఏది దేని జోలికి వెళ్ళాల్సిన అవసరం. ఎయిర్ ఫిల్టర్ జనరల్ క్లీనింగ్, ఫిల్టర్ మార్చేసేదానికి అంత అవసరం రాదు. జనరల్ క్లీనింగ్, ఎయిర్ ఇంటేకింగ్ అనేది మనం తిరిగే రోడ్డుని బట్టి ఉంటుంది. మట్టి రోడ్లో తిరిగితే కొంచెం తొందరగా క్లీన్ చేయాలి. బయట ఏదన్నా తార్ రోడ్ల మీద తిరుగుతూ సిటీలో తిరుగుతూ ఉంటే కొంచెం లేట్గా క్లీన్ చేసినా పర్లేదు. ఇది ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే రియల్ గుడ్ కంబషన్. రండి వెహికల్ వెనక్కి రండి, మేము చూపిస్తాను. ఇది గుడ్ కంబషన్ అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒకసారి ఎగ్జాస్ట్ గ్యాస్ దగ్గర చేయి పెట్టండి. సైలెన్సర్లో నుంచి వాటర్ డ్రాప్స్ పడుతుంటాయి చూడండి. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అంటే రియల్ కంబషన్. పెట్రోల్ వెహికల్కి మాత్రమే ఇది చూడగలుగుతాం. ఓకే, ఇది కొత్త బండికి వస్తుంది ఇలాగే. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇప్పటి నుంచి ఈ 1,00,000 కిలోమీటర్ల వరకు ఇలాగే గుడ్ కంబషన్ జరిగింది. దాంట్లో ఎక్కడ కార్బన్ ఇలాంటివి ఏమి ఉండవు. పెట్రోల్ స్మెల్ కానీ, కార్బన్ స్మెల్ కానీ, ఇంజిన్ ఆయిల్ స్మెల్ కానీ ఏమి ఉండదు. రియల్గా ఒక మంచి ఆక్సిజన్ ఫ్లేవర్ వస్తుంది. సో దీనికి మనకి 30%, 40% ఎక్సెస్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనేదాన్ని, వెహికల్ ఆక్సిజన్ రిలీజ్ చేయడం అనేది దీంట్లో ఒక గొప్ప వినూతనమైన ప్రక్రియ. సో ఇవన్నీ మానవ శరీరానికి సంబంధ బాంధవ్యాలే. మనం అనుకుంటుంటాం మనం బాగున్నాంలే తర్వాత సంగతి తర్వాత అని. సో మనం బాగుంటాం కాదు, మన చుట్టూ నేచర్ బాగుంటే ఈ విలువలన్నీ కూడా మళ్ళీ కన్స్ట్రక్టివ్ అవుతాయి. మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా దానిలో మంచిని మనం చేయగలిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇవి జరగనంత కాలం మళ్ళీ మనిషి ఎక్కడో చోట అధోగతికి వెళ్ళిపోతూనే ఉంటాడు.
సో వీటన్నిటిని చూస్తాను ఎట్లా లాంగ్ జర్నీ కానీ ఎస్ మీరు ఇప్పుడు ఇప్పుడు అప్ తెలుస్తుంది టు గోవా వరకు కొడుతున్నారు కాబట్టి ఊటీ వరకు కొడుతున్నారు కాబట్టి మీకు ఇప్పుడు మైలేజ్లో బండి ఇక్కడ నుంచి దాటిన దగ్గర నుంచి యావరేజ్ మైలేజ్ పెరుగుతూ ఉంటుంది. సో అది మీకు అద్భుతంగా తెలుస్తుంది. ఎస్ లాంగ్ జర్నీ కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది. రైట్ రైట్. అంటే నాన్నగారు ఆల్రెడీ చెప్పారు, ఫీడ్బ్యాక్ ఆల్రెడీ ఉంది మీకు, బట్ మళ్ళీ మనం కలిసి చేయడానికి 3 times ట్రై చేశాను. మీరు అందుబాటులో లేకపోవటం, ఎస్ ఎస్. సో ఫైనల్లీ ఎటాకు దొరికారు ఈరోజు, అందుకని ఓకే అన్న, థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ video, and please subscribe our channel Sundar Innovations, and please support to the nature, to everyone, for the next generation. Thank you very much.